నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి ఉంది చూద్దాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిరుద్యోగుల మార్చింది టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు, జిల్లాల వారీగా పోరాట కమిటీలు, బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు, నిరసనలపై సర్కారు ఉక్కుపాదం, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు అయితున్నాయి. గ్రూప్ 1లో 1:100 అసాధ్యం, నోటిఫికేషన్ ప్రకారమే పోస్టుల భర్తీ, టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకొని పోయినాం, కమిషన్ వైఖరిపై రగిలిపోతున్న ఉద్యోగార్థులు. మరి గ్రూప్ 1లో 1:100 అసాధ్యమని చెప్తున్నారు. నోటిఫికేషన్ల ప్రకారమే పోస్టుల భర్తీ చేస్తామని చెప్తున్నారు. 1:50 నిష్పత్తి అమలు, టీజీపీఎస్సీ నిరుద్యోగులను పట్టించుకొని పోయినాం, కమిషన్పై రగులుతున్న నిరుద్యోగులు. ఇదన్నమాట. యథావిధిగా గ్రూప్స్ పరీక్షలు అయితే అని చెప్తున్నారు. గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 1 రేషియో 1:50 చేయాలి అని స్ట్రైక్ చేస్తున్నారు. కాకపోతే ఇది వీళ్ళు చేసేటట్లేరు. ఇకపోతే గ్రూప్ 2, 3 పరీక్షలు యథావిధిగా ఆగస్టు 7, 8 తేదీలో గ్రూప్ 2ను పెడతాము. తర్వాత గ్రూప్ 3 కూడా నవంబర్లో ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం నవంబర్లో 17, 18 తేదీలలో నిర్వహిస్తామని చెప్తున్నారు క్లియర్గా. ఇకపోతే గ్రూప్ 1లో గోల్మాలు, అస్మదీయ అభ్యర్థులకు మార్కుల వరద. 2022 గ్రూప్ 1 ఇంటర్వ్యూలో మతలబు, ఒక అభ్యర్థికి 75కు గాను 74.5% మార్క్స్. ఆయన గతంలో డీజీపీ కార్యాలయ ఉద్యోగి ధనంజయ రెడ్డి బంధువుకు 74 మార్కులు. చాలామంది అభ్యర్థులకు 99% పైగా అక్రమాలంటూ తొలుత ఇంటర్వ్యూలు రద్దు, మళ్ళీ కొన్నేళ్లకు ఆకస్మికంగా పునరుద్ధరణ. మార్కుల విషయంలో ఏపీపీఎస్సీ గోప్యత. ఏపీ నుంచి యూపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సివిల్స్ పరీక్షల తుది ఫలితాల్లో టాపర్కు వచ్చిన మార్కులు 2025కి గాను 1099. అందులో 275 మార్కుల ఇంటర్వ్యూలో టాపర్ సాధించింది 200, అంటే 72.72% మార్కులు. ఏపీపీఎస్సీ 2022లో నిర్వహించిన గ్రూప్ 1 చరిత్రలో అసలు ఎప్పుడు లేని కొందరికి 99% పైగా మార్కులు వేసారు. మరి గిట్టెట్లు వస్తాయి అనేది చిత్రమేగా. వీరికే ఎందుకు ఎలా? ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థికి ఏకంగా 74.5 అంటే 99.33% మార్క్స్ వచ్చాయి. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోని టెక్నికల్ విభాగంలో ఆ అభ్యర్థి ఎస్ఐగా పనిచేశారు. మరో అభ్యర్థి 74 మార్కులు సాధించారు. ఆయన మాజీ సీఎం జగన్కు కార్యదర్శిగా పనిచేసిన ధనంజయ రెడ్డి బంధువు. వీరిద్దరు కాదు, టాపర్లలో దాదాపు 9 మందికి 74 మార్కులు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. మరి యూపీఎస్సీలోనే రాలేదు, అసలు ఏపీపీఎస్సీలు ఎట్లా వస్తాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఇంత రహస్యం ఎందుకు అంటే విచిత్రాలు జరుగుతున్నాయి. ఏపీలో ప్రతిష్టాత్మకంగా యూపీఎస్సీనే అభ్యర్థుల మార్కులను వెల్లడిస్తుంది. కానీ వైసీపీ పాలనలో మార్కులు వ్యక్తిగతంగా ఆ అభ్యర్థులకు తప్ప మూడో కంటికి తెలియవు. 2016లో జరిగిన గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించిన మార్కులను అప్పటి కమిషన్ బహిర్గతం చేసింది. మరి తర్వాత ఇది ఎందుకు వేయలే అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బోర్డులో పారదర్శకత ఎంత అంటే 0%. పారదర్శకత లేదు, ఏం లేదు. చివరికి నిరుద్యోగులు మాత్రం ఆగమవుతున్నారు. అస్మదీయులు వాళ్ళకు మాత్రమే మంచి మార్కులు వేసుకుంటున్నారు, నిరుద్యోగులకు మాత్రం న్యాయం చేస్తలేరు. ఇటువంటి లత్కోర్ రాజకీయాలు ఉండద్దని చెప్తారు. నిరుద్యోగ భారతం జూన్లో 9.2% పెరిగింది. 8 నెలల గరిష్టానికి చేరిక. 18.5% మహిళలకు పని దొరకడం లేదు. దేశంలో ఆర్థిక మందగమనం. దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని మోదీ సర్కారు చేస్తున్న ప్రచార ఆర్భాటానికి ఉద్యోగ కల్పనకు సంబంధం లేకుండా పోతుంది. అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ గద్దెనెక్కిన బీజేపీ ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తుంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన యువతరం గురించి దృష్టి పెట్టడం లేదు అనేటానికి ఇవి తాజా నివేదికలు ధృవీకరిస్తున్నాయి. చదువుకొని అటు సర్కారు ఉద్యోగాలు రాక, ఇటు ప్రైవేటు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదన్నమాట దేశంలో ఏమేం జరుగుతుంది అని. నిరుద్యోగ భారత్ దేశవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ మే నెల 6.3, జూన్కి వచ్చేసరికి 9.2. గ్రామీణ ప్రాంతాల్లోనే నిరుద్యోగులు ఎక్కువ. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE కన్జ్యూమర్ పిరమిడ్స్ హౌస్ హోల్డ్స్ సర్వేలో వెల్లడి. నిరుద్యోగానికి మరి కారణాలు ఏమై ఉన్నాయి అని అంటే అధిక జనాభా, తక్కువ స్థాయిలో చదువు, నైపుణ్యాల కొరత, వొకేషనల్ స్కిల్స్ లేవు, ప్రైవేట్ రంగ పెట్టుబడులు తగ్గిపోవడం, వ్యవసాయ రంగంలో తక్కువ ఉత్పాదకత,
చిన్న పరిశ్రమలకు ఇబ్బందులు, ప్రభుత్వ సహాయం కొరవడం, మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి రంగాల్లో పురోగతి సరిగ్గా లేకపోవడం, అనియత రంగం అంటే ఇన్ఫార్మల్ సెక్టార్ ఆధిక్యం, కాలేజీల్లో చదివే చదువు పరిశ్రమ అవసరాలకు మధ్య అంతరం పెరిగింది. వొకేషనల్ స్టడీస్ లేవు అంటే స్కిల్స్ లేవు కాబట్టి ఇది పెద్ద పరిసర అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మరీ ఘోరం ఉంది. మహిళల్లో అత్యధిక నిరుద్యోగ శాతంలో తెలంగాణ 4th ప్లేస్ అయిపోయింది. నీటిపై నోరు మెదపరేమి, ఎన్డీఏ కూటమిపై ఐక్య విద్యార్థి సంఘాల మండిపాటు. ఇక వీళ్ళు మెదపరు ఆయన వాళ్ళ కుర్చీలు కింద మీద అయిపోతాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు అని నీట్ రద్దు చేయాల్సిందే విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన. స్వల్ప ఉద్రిక్తత, పలువురు నాయకుల అరెస్ట్. ఎన్టీఏను రద్దు చేయాలి, దేశ యువతను బీజేపీ మోసం చేస్తుంది, మయూపు విశ్వాసం. రాష్ట్రంలో బంద్ సక్సెస్. నీట్ పరీక్ష అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెంలో తెల్లవారుజామున నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ విధంగా నీటిపై కేంద్ర మంత్రులు స్పందించకుంటే అడ్డుకుంటాం, చలో ఢిల్లీ నిర్వహిస్తాం, కేంద్ర విద్యామంత్రి తక్షణమే రాజీనామా చేయాలి అని అంటున్నారు. కాచిగూడ నుంచి నారాయణగూడ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈరోజు జిల్లా బంద్కు పిలుపు. నీటిపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు వామపక్ష విద్యార్థి యువజన సంఘాల విద్యా సంస్థల బంద్ విజయవంతం. నీటి లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలి అని అంటున్నారు. విద్యార్థి సంస్థల బంద్ సంపూర్ణం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు. విజయవాడ, అనంతపురంలో అరెస్టులు. నీటిలో లీకేజీలు, అక్రమాలపై బగ్గుమన్న విద్యార్థి లోకం. నీట్ ఇదంతా ఇట్లుంటే ఇప్పుడు ఇంకా చిత్రంగా ఉంది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయొద్దు, సుప్రీంకోర్టులో 56 మంది ర్యాంకర్ల పిటిషన్. వీళ్ళు ఎక్కడోళ్ళు మళ్ళీ గుజరాత్ నుంచి. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయవద్దంటూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆ పిటిషన్లో కోరారు. పరీక్ష రద్దు అనేది నిజాయితీగా కష్టపడి చదివిన విద్యార్థులను నష్టపరుస్తుంది, అంతేగాక వారి విద్యా హక్కు ఉల్లంఘనకు దారితీస్తుంది అని గుజరాత్కు చెందిన సిద్ధార్థ్ కోమల్ సింగ్ మరో 55 మంది ర్యాంకర్లు పిటిషన్లో తెలిపారు. పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర విద్యాశాఖకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. పేపర్ లీక్ సహా ఇతర అక్రమాలపై పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నీటి యూజీ పరీక్ష రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే 26 పిటిషన్లు దాఖలయ్యాయి. అత్యున్నత న్యాయస్థానం వీటిపై జూలై 8న విచారణ చేపడుతుంది. మరోవైపు పరీక్షను రద్దు చేయవద్దంటూ 56 మంది ర్యాంకర్లు కోర్టు గడప తొక్కడం గమనార్హం. ఇదన్నమాట. ఇది కూడా రావడం గుజరాత్ నుంచే. గుజరాత్, బీహార్లోనే, రాజస్థాన్లోనే పేపర్లు లీక్ అయినాయి. నీటిని రద్దు చేయొద్దు, కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరుగుతుంది. సుప్రీంకోర్టులో 56 మంది నీట్ ర్యాంకర్ల పిటిషన్. క్రాస్ ఎగ్జామినేషన్కు వాయిదాలు ఇవ్వద్దు అని కూడా అంటున్నారు. జోషి సంఘ్ పరివార్ మనిషి. ఎన్టీఏ చైర్మన్పై గతంలో నిఘా నివేదిక. ఆర్ఎస్ఎస్ ప్రతిపాదనతోనే 2006లో ఎంపీపీఎస్సీ పదవి, 2009లో ప్రొఫెసర్ల నియామకంలో భారీగా అక్రమాలు. ఇటువంటి ఈ మహామనుషులను తీసుకొని ఎన్టీఏ చైర్ మీద కూర్చుని పెడితే చివరికి గట్టనే అవుతుంది. అప్పటి నుంచే అవకతవకలు జరిగినాయంట. సంఘ సిఫారసు మేరకే ఆర్ఎస్ఎస్ అండదండలతోనే పైకి వీళ్ళు ఎదుగుతారు. పిల్లల జీవితాలను ఎటు అనుకుంటూ చేస్తారు. ఆయనకు సంఘతో సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఏ చైర్ పర్సన్పై గతంలో ఇంటెలిజెన్స్ నివేదిక. ఆర్ఎస్ఎస్ సిఫారసులతోనే 2006 ఎంపీపీఎస్సీ చైర్మన్ పదవి, 2009లో ప్రొఫెసర్ల నియామకంలో భారీగా అవకతవకలు. ఏం చేస్తాం? ఆనాడే అవకతవకలు అయినాయి అని చెప్పినప్పుడు ఇంత పెద్ద పోస్ట్ ఎట్లు ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం. నిన్నటి నుంచి 56,000 మంది ప్రాసెస్ చేసుకున్నారు. ఫీజు చెల్లింపు చేశారు. రేపటి ధ్రువపత్రాల పరిశీలన. తెలంగాణ నుంచి రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకి 24-25 అకాడమిక్ ఇయర్కి వెబ్సైట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది నిన్న. ఈ నెల 12 వరకు ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తెలిపారు. మొదటి రోజు ఇంతమంది 56,000 మంది అప్లై చేసుకోరు. శనివారం 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారని చెప్పారు. ఈ నెల 8 నుంచి 15 వరకు వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే నెల 19న ఫస్ట్ ఫేజ్
సీట్ అలాట్మెంట్స్ ఉంటుంది. టీజీ వెబ్సైట్ nic.inలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సిఎస్సి సీట్లు పెంచాల్సిందే ప్రభుత్వంపై ఇంజనీరింగ్ కాలేజీల ఒత్తిడి, కావాలంటే కోర్ గ్రూప్ సీట్లు తగ్గించాలని విజ్ఞప్తి, డిమాండ్ లేని కోర్సులు ఎందుకంటూ వాదన, అవసరం అనుకుంటే పెంచే సీట్లకు పూర్తి ఫీజు పెట్టాలని సూచన, అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అధికారులు. మరి ఎందుకు అంటే ఇవి సీట్లు తగ్గిస్తే అవి కనుమరుగే. కంప్యూటర్ సంబంధిత కోర్సుల్లో సీట్ల పెంపుపై అధికారులు అభ్యంతరం చెప్పకపోయినా కోర్ గ్రూప్ కోర్సులకు కోత పెట్టడాన్ని అంగీకరించడం లేదు. దీనివల్ల ఈ కోర్సులు అసలుకే తెరమరుగయ్యే ప్రమాదం ఉందని చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు బోధనా ప్రణాళికను మారుస్తున్నారు. కోర్ గ్రూప్లో జాయిన్ అయిన సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే వీలుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇక నేను కూడా అంటున్నా ఏంటిది అని అంటే మొత్తము అందరు కంప్యూటర్లే చదివితే ఫ్యూచర్లో కంప్యూటర్ జాబ్లు వస్తాయి, కానీ స్కిల్స్ లేకపోతే పరిస్థితి మొదటికి వస్తుంది. కాబట్టి కోర్ గ్రూపులు చదివితే ఆటోమేటిక్గా స్కిల్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకోండి ఆప్షన్స్ పెట్టేటప్పుడు. రీఎంబర్స్ కూడా అవసరం లేదు, మొత్తం ఫీజులు తీసుకుంటామని చెప్తారు, కానీ చివరికి ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఈ ఏడాది అదనపు ఇంజనీరింగ్ సీట్లకు అనుమతి లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ భారం నేపథ్యంలో ప్రభుత్వ ఆలోచన. ప్రారంభమైన వెబ్సైట్ 24 కౌన్సిలింగ్, రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్, 8 నుంచి వెబ్ ఆప్షన్లు, ఈ నెల 19న సీట్ల కేటాయింపు. ఇంకపోతే 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 17,000 ఎస్జిటీలు, 5,000 ఎస్ఏలు ఉన్నాయి. డిఎస్సి 2024లో 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, మరో 11,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇన్ని పోస్టులున్న నోటిఫికేషన్లు మాత్రం ఇస్తలేరు. ఇది మన జరుగుతుంది రాష్ట్రంలో. తెలంగాణ అయినా సరే, ఏపీ అయినా మొత్తం గట్లనే ఉంది. గురుకుల విద్యార్థులు రోబోలా 600 మంది 15 నిమిషాల్లో కాలకృత్యాలు తీర్చుకోగలరా? 6 గంటలకు పైగా ఏకబిగిన పాఠాలు వినగలరా? కామన్ టైం టేబుల్పై గురుకుల సిబ్బంది నిప్పులు. పని వేళల మార్పు జీవోను ఉపసంహరించుకోవాలని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల డిమాండ్. చాలా విచిత్రంగా ఉంది దీని టైం టేబుల్. ఎస్సీ ఎస్టీ బీసీ మొన్న జాయిన్ అయిన పిల్లలు, సార్ మేము 3 గంటలకే లేచి స్నానం చేయాల్సి వస్తుంది సార్ అని. అరే అమ్మాయిలు ఎట్లా అంత పొద్దున స్నానాలు చేస్తే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి? ఉపాధ్యాయ సంఘాల ప్రశ్నలు. ఉదయం 5 గంటలకు గురుకుల విద్యార్థులను నిద్రలేపితే కాలకృత్యాలు వ్యాయామం పూర్తి చేసుకుని 7 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ రెడీ కావడం చూసేందుకు బాగుంటుంది, కానీ అది ఆచరణ సాధ్యం కాదు. బాత్రూమ్లు అందులో బాత్రూమ్లు, నీరు, వంటగది తదితర వసతులు విద్యార్థులకు సరిపడా లేవు అని చెప్తున్నారు. ఇవన్నీ గిట్లుంటే ఏమది వీళ్ళు ఏమో. సర్వర్లు డౌను, ప్రవేశాలకు ఆటంకం. దీని గురించి ప్రభుత్వం తొందరగా మంచి నిర్ణయం తీసుకోవాలి అని ఆశిస్తున్నా. సర్వర్లు డౌను, ప్రవేశాలకు ఆటంకం. కుల ఆదాయ ధ్రువపత్రాల జారీలో ఆలస్యం. సకాలంలో సర్టిఫికెట్లు అందక ఈ దరఖాస్తుకి ఇబ్బందులు. 10తో ముగుస్తున్న డిగ్రీ కోర్సుల గడువు. ఏపీ అయినా తెలంగాణ అయినా సరే, 2-3 నెలల నుంచి చెప్తున్నాను నేను, తొందరగా వేసుకోరు అని. ఇప్పుడు అంటే పరిస్థితులు గట్లనే ఉంటాయి. ఐటీఐ కోర్సులలో 2వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఏ డేట్ నుంచి ఉన్నాయంటే లాస్ట్ డేట్ 15 వరకు ఉంది. ఐటీఐ తెలంగాణ gov.inలో అప్లై చేసుకోవచ్చు. వికారాబాద్ వాళ్ళు అయితే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. మెదక్ వాళ్ళు అయితే ఇది 33% రిజర్వేషన్లు కూడా ఇస్తున్నారు వీళ్ళకు, ఉమెన్స్కి. ఈ దాంట్లో ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయి. 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 7 సవాళ్లు అధిగమిస్తే అవకాశాలు. స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లు. ఈ నెల 8 నుంచి క్రీడా పాఠశాల రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు. సాధనతోటే నెగ్గొచ్చు అని చెప్తున్నారు. ఇది ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడిసిన్ బాల్ త్రో, స్టాండింగ్ వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, ఇవన్నీ ఉన్నాయి. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తామని చెప్తున్నారు. మొత్తానికి 40 సీట్లు ఉంటాయి. 4th క్లాస్ అడ్మిషన్లు. ఆదిలాబాద్, కరీంనగర్, హకీంపేటలో ఉన్నాయి. పోటీలు ఇవి జాతీయ స్థాయిలో వీళ్ళు పోటీ పడతారు. 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్తో దీంట్లో 45 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. ఇది ఈ నెల 12 నుంచి 19 తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రేపటి నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు ఏర్పాటు చేసిన అధికారులు. తెలంగాణ 8 యూనివర్సిటీల్లో 45 కోర్సులో ఉన్న 45,000కు
సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 3 సెషన్ల వారీగా ఉంటుంది. కొంచెం తొందరగానే సెంటర్కి చేరుకోవాలి. కనీసం గంటన్నర ముందే సెంటర్కి చేరుకోవాలని చెప్తున్నారు. హాస్టల్ వెల్ఫేర్ పరీక్షకు 56.94% హాజరు, డిఈఓకి 34.08% హాజరు. అరే వీళ్ళని పట్టించుకోలేదన్నమాట. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు అయినా సరే డిఈఓ మొత్తానికి ఇంకా అందరు గ్రూప్స్ మీద ఉన్నారు కాబట్టి వీటిని పట్టించుకోలే. స్కూళ్ళలో అత్యధికంగా వసూలు చేస్తున్న ఫీజులతో లాబోదిబో అంటారు. చదువులపై ఫీజుల వాత. సాధారణ స్కూళ్ళలో ఏడాదికి 30 నుంచి లక్ష వరకు, కార్పొరేట్ స్కూళ్ళలో 3 లక్షల పైనే ఫీజు నియంత్రణ చట్టం తేవాలంటున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు. ఇప్పుడే కనిపిస్తాయి ఇవి ఆర్టికల్, తర్వాత మళ్ళీ కనిపించాయి. యూనిఫాము, స్కూల్ ఫీజు, తర్వాత బుక్స్ ఆగమాగం చేస్తారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. అంటే చేస్తారు అని అంటే ఇక వాళ్ళకు 50% ఆఫ్లో వచ్చిన బుక్స్, నోట్ బుక్స్ మళ్ళీ వాళ్ళు ఇట్లా దొబ్బేసుకుంటారు అన్నమాట. ఏం స్కూళ్ళలో అమ్మొద్దు అని అంటే బయట ఏదైనా షాప్ తోటి మాట్లాడుకుంటారు. లేకపోతే వీళ్ళే ప్రైవేట్గా ఏమైనా చిన్నపాటి షాప్ ఓపెన్ చేస్తారనమాట. ఇవి గవర్నమెంట్ తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే మరి ఎందుకు పట్టించుకోరు అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కు. ఇది ఈరోజు నిరుద్యోగుల మార్చింది టీజీపీఎస్సీ ముట్టడి. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.